డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారారు. ఎప్పుడు బాగుంది మీకు? డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే ఇప్పుడు బాగుంది? నిర్మాతగా మారినాక బాగుందా? డెఫినెట్గా నిర్మాతగానండి. డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఏముంటుంది, ఇట్స్ ఏ బిజినెస్. డబ్బు పెడతాము, ఆ డబ్బు సినిమా బాగుంటే ఆ మనీ వస్తుంది, లేకుంటే లాస్ అవుతుంది. దాంట్లో ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఇట్స్ పక్క బిజినెస్ మోడల్ అది. ప్రొడ్యూసర్ అంటే ఇస్ ఎ క్రియేటివిటీ జాబ్. సో డే 1 మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగే షూటింగ్ ఏంటి, దాంట్లో ఏంటి స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని సెలక్షన్స్ ఉంటాయి. సో నేను ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను కాబట్టి ఎవ్రీ మూవీ అండ్ ఎవ్రీ మూమెంట్లో దిస్ ఈజ్ అ సాటిస్ఫాక్షన్ జాబ్. అండ్ మీరు బాగా ఎంజాయ్ చేసిన షూటింగ్ ఏంటండి? ఏ మూవీ షూటింగ్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు, లేకపోతే మీ హార్ట్కి టచ్ అయిన ఫిల్మ్? అంటే ఎంజాయ్ చేసిన ఫిలిం ఈజ్ ఆర్యా. ఓకే. హార్ట్ టు టచ్ అయిన ఫిలిం బొమ్మరిల్లు. ఎందుకండి? అంటే ఆర్యా, నేను కానీ, బన్నీ కానీ, సుకుమార్ కానీ అందరం, అంటే నేను వాళ్ళకంటే ఎంత సీనియర్ అయినా ఏజ్లో వాళ్ళకంటే నేను ఆల్మోస్ట్ ఒక 10 years ఫార్వర్డ్లో ఉంటాను. అయినా మేమందరం ఒక ఫ్రెండ్లీగా సరదాగా నేను వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని, షూటింగ్ని ఎంజాయ్ చేసేవాళ్ళం, సరదాగా ఉండేది. సో దాని తర్వాత మళ్ళీ అంతా నేను షూటింగ్ని ఎంజాయ్ చేసింది మిస్టర్ పర్ఫెక్ట్. ప్రభాస్తో కూడా అలాగే అసలు సరదాగా మేము ఒక్కొక్క దగ్గర అయితే కొట్టుకునే వాళ్ళం. సో అంత సరదాగా జరిగేది. సో ఇస్ బొమ్మరిల్ అనేది ఎవ్రీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన ఫిలిం, అది హార్ట్కు బాగా కనెక్ట్ అయిన ఫిలిం. సో దట్ విల్ బి అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోండి, అంటే మాకు ఎవ్వరికి తెలియంది. ఆర్యా సినిమాలో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలా. ఒకటి వచ్చి ఒక షాట్ తీసి పంటి పైన వాటర్లో షిఫ్ట్ కావాలి. సుకుమార్ సినిమా బాగా కొత్త డైరెక్టర్ కదా, స్లోగా తీస్తున్నాడు అని డైలీ ఏడిపించేవాడిని. సో ఆ పంటి అలా వాటర్ పైన వస్తుంటే ఇలా బెండ్ అయింది, సుకుమార్ వాటర్లో పడుతున్నాడు. అయ్యో. చేతిలో ఏదో కెమెరా ఉంది, పైకి పడుతున్నాడు. బన్నీ పైకి తీసాడు. తీసుకొని చాలా మళ్ళీ ఫ్లో చాలా తక్కువ ఉంది. అలా వస్తుంటే బయటికి నన్ను ఎందుకు కాపాడవు బన్నీ, పని అయిపోయింది. అయ్యో, మరి మధ్యలో ఆగిపోతుంది కదండి ఏడిపియటానికి. సో సరదాగా అలా జరిగింది. అదే ఆర్యాలో మీకు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న హట్ సెట్ వేసాం. అవును, ఆర్యా సెకండ్ హాఫ్. సో అక్కడ బన్నీ నేను ఏంటంటే స్విమ్మింగ్ చేస్తున్నాము. నేను చేసి బయటకు వచ్చాను, ఆయన దూకేసి బయటికి రావట్లా. ఎవరు? అల్లు అర్జున్. అంటే లోపల ఉండిపోయాడు. నాకు టెన్షన్, అంటే ఇక్కడ చూస్తున్నాను, బన్నీ అని అరుస్తున్నాను. అలా మెల్లిగా బయటకు వస్తుంటే తిట్టేశా, నువ్వు హీరో అలా. ఇస్ వెరీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఫిలిం.